Welcome back to my channel Hema Govindam. Today we will discuss about interjection. Last one of the parts of speech అన్నమాట. మనకి నౌన్ నుంచి కంజక్షన్స్ వరకు 7 అయ్యాయి. లాస్ట్ వన్ ఏంటంటే ఇంటర్జెక్షన్ అన్నమాట. డెఫినేషన్ ఒకసారి చూద్దాం. An interjection is a word that express సడన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. అంటే సడన్ గా మనం ఏదైనా ఒక ఎమోషన్ చెప్పినా సడన్ గా ఫీల్ అయినా సో దాన్ని మనం ఇంటర్జెక్షన్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇంటర్జెక్షన్ అనేది ఎక్కువగా మనకి సడన్ గా అనుకోకుండా జరిగి అనుకోకుండా వినిన అనుకోని సంఘటనలు చూసిన అలాంటి సందర్భంలో మనకు వచ్చేటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇంటర్జెక్షన్ అంటాం అనమాట. ఆకస్మిక భావాలు లేదా భావోద్వేగాలను చూపించే పదాన్ని ఇంటర్జెక్షన్ అని అంటాం. ఒకసారి లెట్ అస్ సీ ఎగ్జాంపుల్. ఇంటర్జెక్షన్స్ ఎక్కువగా కూడా మనకి ఈ మార్క్స్ తో వస్తాయి, ఎక్స్క్లమేషన్ మార్క్స్ తో వస్తాయి. చివరి గాని స్టార్టింగ్ గాని ఈ మార్క్ ఉంది అంటే డెఫినెట్ గా మనకి అది ఇంటర్జెక్షన్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, లెట్ అస్ సీ ఎగ్జాంపుల్స్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్. అలాస్, ద కింగ్ డెడ్. హురే, వి వన్ ద మ్యాచ్. చూస్తే ఇక్కడ వావ్ ఏ బ్యూటిఫుల్ సీన్ అంటే ఇది ఆశ్చర్యపోతున్నాం, అంటే ఆశ్చర్యంగా చెప్పే ఫీలింగ్ అది. అలాస్, ద కింగ్ డెడ్. అరే, అతను చనిపోయారే అంటే ఇది బాధాకరంగా చెప్తున్నటువంటి ఉదాహరణ. హురే, వి వన్ ద మ్యాచ్ అంటే ఏంటి, మనం మ్యాచ్ గెలిసామనే ఆనందంలో పలికేటువంటి పదం హురే. ఇవన్నమాట ఇవి. ఓకే, మనకి ఏంటంటే కనుక ఇవి కూడా షారు, నెక్స్ట్ వచ్చేసి సాడ్నెస్ చెప్పినప్పుడు, హ్యాపీనెస్ చెప్పినప్పుడు, అప్రూవల్ చెప్పినప్పుడు కొన్ని రకాలు ఉన్నాయి ఇంటర్జెక్షన్స్ కూడా. లెట్స్ సీ. ఓకే, టైప్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్, హ్యాపీనెస్. అంటే మనం జాయ్ తెలిపినప్పుడు, హ్యాపీనెస్ తెలిపినప్పుడు అనమాట. అంటే చూసారా, షోస్ హ్యాపీనెస్ ఆర్ జాయ్ అంటే మనం ఎప్పుడైనా హ్యాపీ తెలియచేస్తున్నప్పుడు మనం ఈ పదాలు వాడతాం. ఏంటి, హురే, వావ్, యా, ఇలాంటి పదాలు వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక హురే, వి వన్ ద మ్యాచ్ కానీ వి వన్ ద ప్రైజ్ కానీ మనం జాయ్ చెప్పినప్పుడు మాత్రం ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. హుర్రే, వావ్, యా. ఓకేనా, హ్యాపీనెస్ చెప్పినప్పుడు ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో. ఓకే, మన సారో అండ్ పెయిన్. షోస్ సాడ్నెస్ ఆర్ పెయిన్. దుఃఖం లేదా నొప్పిని చెప్పేటువంటి ఇంటర్జెక్షన్ వాడినప్పుడు మనం సారో అండ్ పెయిన్ తెలిపినప్పుడు చూడండి, అలాస్, హో నో, ఇలాంటి పదాలు యూజ్ చేస్తాం అనమాట. అంటే షోస్ సాడ్నెస్, మనం బాధాకరంగా ఉన్నప్పుడు, మనకి నొప్పిగా బాధగా ఉన్నప్పుడు ఈ షారో ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు, పెయిన్ ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి మన ఉదాహరణ చూసుకున్నట్లయితే కనుక అలాస్, ఈ లాస్ట్ హిస్ ఫ్రెండ్. అరే, తన ఫ్రెండ్ అని కోల్పోయాడే. ఈ బాధాకరమైనటువంటి సంఘటనలో మనం ఇలాంటి ఉదాహరణలు అనేవి చెప్తాం అనమాట. ఇది ఫస్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అయితే ఇది ఇంటర్జెక్షన్ ఆఫ్ ది పెయిన్ ఆర్ షారో అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. మనం ఏదైనా సడన్ గా చూసినప్పుడు సర్ప్రైజ్ అవుతాం కదా, షోస్ సర్ప్రైజ్ ఆర్ షాక్, ఆశ్చర్యం చూపించే పదాలు. ఏంటవి, హో, హా, వాట్ బ్యూటిఫుల్ హౌస్. హో, వాట్ ఇస్ థింగ్, వాట్ ఇస్ దిస్ అంటాం కదా, అలా అనమాట. హో, వాట్ బిగ్ హౌస్, ఎంత పెద్ద హౌస్ ఉందో. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఆశ్చర్యాత్మక ఎక్స్ప్రెషన్స్. ప్రతి ఇంటర్జెక్షన్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్కుని బట్టి, ఓకే, ఈ ఇక్కడ చూడండి ఎక్స్క్లమేషన్ మార్క్స్ ని బట్టి మనం ఈ ఇంటర్జెక్షన్స్ అని ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఇదేంటి, ఇంటర్జెక్షన్ ఆఫ్ ఇది సర్ప్రైజ్. అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ ద జాయ్, ఇంటర్జెక్షన్ ఆఫ్ ద షారో, ఇంటర్జెక్షన్ ఆఫ్ ద సర్ప్రైజ్. దేనికి ఏది వాడాలనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్. అంటే షోస్ అగ్రిమెంట్స్ ఆర్ ప్రైజ్. అంటే మన అంగీకారం కానీ ప్రశంస కానీ తెలిపేటువంటి సందర్భాల్లో ఎలాంటి ఇంటర్జెక్షన్స్ యూజ్ చేస్తామంటే ఎస్, వెల్ డన్, బ్రావో, యు ప్లేడ్ వెల్, చాలా బాగా ఆడావు. సో ఇలాంటి సందర్భాల్లో ఇవి వాడతాం అనమాట. అంటే ఏంటి, ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు అగ్రిమెంట్స్, ప్రైజ్, ఎవరినైనా ప్రశంసించేటప్పుడు మన అంగీకారం తెలిపినప్పుడు ఇలాంటి ఇంటర్జెక్షన్స్ యూజ్ చేస్తాం. ఎస్, వెల్ డన్, బ్రావో. ఇలాంటివి ఎప్పుడు వాడతాము అంటే గనక అప్రూవల్, ఇంటర్జెక్షన్ ఆఫ్ ద అప్రూవల్, బ్రావో, యు ప్లేడ్ వెల్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్ ఆఫ్ ది డిసప్రూవల్. అంటే మనం
అసమ్మతి చూపిస్తాం. కొన్ని రిజెక్ట్ చేస్తాం. కొన్ని డిసగ్రీమెంట్ చేస్తాం. షోస్ డిసగ్రీమెంట్స్ ఆర్ రిజెక్షన్. మనం ఏంటంటే రిజెక్ట్ చేసేటువంటి సందర్భాల్లో ఇవి వాడతాం. నో, ట్రూత్, హూ ఇలాంటివి వాడతాం అన్నట్టు. నో, ఐ డోంట్ అగ్రీ అని చెప్తాం కదా! సో, ఇలాంటి సందర్భాల్లో అంటే మనం ఒప్పుకోని సందర్భాలు ఇంటర్జెక్షన్ ఆఫ్ ది డిసప్రూవల్ అంటే మనం రిజెక్షన్ చేసే సందర్భాల్లో ఇవి వాడతాం ఎక్కువగా. మనం నో అనేది వాడతాము. అది ట్రూత్ అండి. నో, ట్రూత్, ఓకేనా? ఇంటర్జెక్షన్ ఆఫ్ ద అటెన్షన్ ఆర్ కాలింగ్ అంటే పిలిచే సందర్భాలు. యూజ్ టు కాల్ సమ్‌వన్. ఎవరినైనా పిలిచినప్పుడు ఇలాంటి ఇంటర్జెక్షన్స్ యూజ్ చేస్తాం. చూసారా ఇంటర్జెక్షన్‌లో మనం ఏం చెప్తాము? సో, ఆశ్చర్యంగా ఉండే పదాలు మాత్రమే ఇంటర్జెక్షన్స్ అంటాం. కానీ ఎన్నున్నాయి చూసారా? 6 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి? హే, లిజన్, లుక్, హే, కమ్ హియర్, లుక్ ఎట్ మీ, లిజన్ టు మీ అని చెప్తాం కదా! అంటే ఎవరినైనా చెప్పేటప్పుడు అటెన్షన్‌గా పిలిచేటప్పుడు మనం ఈ ఇంటర్జెక్షన్స్‌కి యూజ్ చేస్తాం. హే, లిజన్, లుక్ ఇవన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గనక మీకు ప్రాక్టీస్‌కి ఇచ్చాను. ఆ ప్రాక్టీస్ మీరు చేయగలిగితే గనక మీకు ఇంటర్జెక్షన్స్ అనేవి బాగా అర్థమైనట్టే. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసినట్లయితే గనక చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్ అన్నాడు. హూ వన్ ద మ్యాచ్ అంటే ఏంటిది? ఇక్కడ మ్యాచ్ అనేది ఆడేంటి సంతోషానికి సంబంధించింది కాబట్టి ఎలాంటి ఇంటర్జెక్షన్ యూజ్ చేయొచ్చు. ఐ హార్ట్ మై లెగ్ అంటే నా కాల్ అనేది హర్ట్ అయింది, దెబ్బ తగిలింది అని చెప్తున్నాడు కాబట్టి అదేంటి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద అంటే ఏంటి ఇంటర్జెక్షన్ ఆఫ్ ద షారో అనమాట. ఫస్ట్‌ది ఇంటర్జెక్షన్ ఆఫ్ ద హ్యాపీ. ఫస్ట్ మూడోది ఏంటి వాట్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ ద సర్ప్రైజ్ అనమాట. నెక్స్ట్ ద కింగ్ ఈస్ డెడ్ ఇదేంటి ఇంటర్జెక్షన్ ఆఫ్ ది సారో అండ్ పెయిన్. నెక్స్ట్ కమ్ హియర్ ఇదేంటి కాలింగ్ అంటే యూజ్ టు కాలింగ్ సమ్‌వన్ ఎవరినైనా పిలిచినప్పుడు అటెన్షన్‌గా పిలిచినప్పుడు ఈ ముందున ఏంటొస్తాయో ఒకసారి గమనించి రాయండి. ఇవి చూసారా? చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. విచ్ ఇంటర్జెక్షన్ షోస్ జాయ్. ఈ జాయ్ అనే పదాన్ని ఏది చూపిస్తుంది ఇందులో చూడండి ఇక్కడ షోస్. నెక్స్ట్ విచ్ ఇంటర్జెక్షన్ షోస్ పెయిన్. పెయిన్ చూపించేది ఏంటి ఇక్కడ? హో ఎక్స్‌ప్రెస్ దేనికి? హో అనేది దేనికి ఎక్స్‌ప్రెస్ చేస్తాం? జాయ్‌కా, సర్ప్రైజ్‌కా, పెయిన్‌కా? విచ్ ఇంటర్జెక్షన్ షోస్ డిసప్రూవల్ మనం ఒప్పుకోం ఇందులో ఏంటి? దేని యూజ్ చేస్తాం? విచ్ ఇంటర్జెక్షన్ ఈజ్ యూజ్డ్ టు కాల్ అటెన్షన్. ఓకే. అటెన్షన్‌లో పిలిచినప్పుడు ఎలాంటి ఇంటర్జెక్షన్ యూజ్ చేస్తాము? ఫోర్త్ వన్, థర్డ్ వన్, 2 అండ్ 1. నెక్స్ట్ చూద్దాము. ఇదేంటంటే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ అన్నమాట. హుర్రే, హలాస్, వావ్, హో, హే ఇవి విచ్ టైప్ ఆఫ్ ఇంటర్జెక్షన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకేనా? హుర్రే అంటే ఏంటి ఇక్కడ ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్‌నా, షారోనా, అప్రూవలా, డిసప్రూవలా లేదంటే కాలింగా అనేవి ఒకసారి చూసి రాయండి. లాస్ట్ థర్డే ఇచ్చాను. 3 ఇచ్చాను కదా! ఇవేంటంటే గనక ఆన్సర్స్ అన్నమాట. అవి జాగ్రత్తగా చేసిన తర్వాత ఆన్సర్స్ రివీల్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఇది బి యొక్క ఆన్సరు. ఇది సి యొక్క ఆన్సర్ అన్నమాట. ఇక్కడ చూసారా? హుర్రే అంటే జాయ్. అలాస్ అంటే సారోకి యూజ్ చేస్తాం. వావ్ అంటే సర్ప్రైజ్‌కి యూజ్ చేస్తాం. అండ్ పూ డిసప్రూవల్‌కి యూజ్ చేస్తాం. హే అటెన్షన్‌కి యూజ్ చేస్తాం అన్నమాట. ఇది మీకు ఇంటర్జెక్షన్ అనేది అయిపోయింది కంప్లీట్‌గా. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 కూడా చాలా కంప్లీట్ అయిపోయాయండి. సో, మీరు ప్రతీది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి 8 కూడా మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా క్లియర్‌గా అన్ని రకాలు కూడా నేను చాలా డెప్త్‌గా అన్ని టైప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ సబ్స్క్రైబ్ చేసి చక్కగా చదువుకోండి, నేర్చుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్.